ఆ ఇంట్లో అదే గ్రామంలోనే అదే వార్డులోనే ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చెప్పండి, అక్క 5 సంవత్సరాల కిందట మా అన్న ముఖ్యమంత్రి కాకమునుపు ఎప్పుడైనా మీరు ఊహించారా అక్క? గవర్నమెంట్ ఇచ్చే డబ్బు రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా మీ చేతికి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా మీరు కలలుగన్నారా అని చెప్పి అడగండి. మరి ఈ రోజు జరుగుతా ఉండేది ₹1 లంచం లేకుండా వివక్ష లేకుండా ఈ రోజు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అక్షరాల 125 సార్లు బటన్ నొక్కాడు. 125 సార్లు బటన్ నొక్కి ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,55,000 కోట్ల రూపాయలు ఈ రోజు పంపించిన మాట వాస్తవం కాదా అక్క అని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఆ గ్రామంలో ఆగినా, ఏ సామాజిక వర్గాన్ని చూసినా, ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మార్క్ అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ కనిపించేది 2019లో సీఎం అయిన మీ జగన్ వైఎస్ఆర్సీపీ మార్కు అభివృద్ధి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది.